మహాత్మా గాంధీ గారు స్వయంగా ప్రారంభించిన ఆశ్రమం పల్లిపాడులో ఉన్న పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో నెలకొని ఉన్న ఈ ఆశ్రమం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రముఖ స్వాతంత్ర సమర స్థలం. ఈ ఆశ్రమంను మహాత్మా గాంధీ గారు 1921లో స్వయంగా ప్రారంభించారు. ఇది భారతదేశంలో సబర్మతి ఆశ్రమం తర్వాత స్థాపించబడిన రెండవ గాంధీ ఆశ్రమం. ఈ ఆశ్రమ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించిన వారు డిగుమర్తి హనుమంతరావు గారు, పొనగా కనకమ్మ గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ గారు 3 సార్లు సందర్శించారు. ఒకటి 1921లో ఒకసారి, 29, 33 సంవత్సరాలలో సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని గాంధీ గారు దక్షిణ భారతదేశంలోని సబర్మతి ఆశ్రమంగా పేర్కొన్నారు. గాంధీజీ ఇచ్చిన పిలుపుతో ఈ ఆశ్రమం నుండి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అయితే ఉంది. అయితే పెన్నా నది తీరంలో ఉన్న ఈ ఆశ్రమం వరదల కారణంగా భూక్షయం చెందుతుంది. ప్రభుత్వం ఈ ఆశ్రమాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ ఆశ్రమం చుట్టూ పచ్చటి చెట్లు, మంచి ప్రశాంత వాతావరణం మధ్య చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఆశ్రమంకి వస్తే మళ్ళీ రావాలి అనేలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో గాని వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆశ్రమం చరిత్రను తెలుసుకోండి. భవిష్యత్తు తరాల వారికి గొప్పగా చెప్పండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.